ఏంటి ఇవి అనుకుంటున్నారు, ఇవి హోమ్ మేడ్ మెహందీ కోన్స్ నేను ప్రిపేర్ చేశాను మెహందీ ప్రాక్టీస్ కోసం. మొన్న హైదరాబాద్లో వర్షం వచ్చింది కదా, స్వేచ్ఛ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ ఇది వచ్చేసి దోశ పిండి ఫుల్గా ఫర్మెంట్ అయ్యింది. ఈ వీడియోలో నేను మీకు ఒక విషయం చెప్తాను, ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. హాయ్ పి ఏమేమి ఉన్నాయా? ఏంది? ఓకే, దోశ పిండి అంతేనా? ఏంటవి? ఇది సంగతి. ఇదిగోండి, ఆల్రెడీ దోశ పిండి చేసిన, మళ్ళీ పెట్టిండు. ఇది రవ్వ బ్యాటర్ అనమాట. ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ దోశ పిండి నేను నానబెట్టాను. ఆ విషయం తనకు తెలియక తనేమో ఇడ్లీ బ్యాటర్ ఆర్డర్ చేశాడు. ఇట్స్ ఓకే, రెండు కూడా తిందాం, ఏముంది. మధ్యాహ్నం వచ్చేసి మా ఫ్రెండ్స్ వచ్చారు. సో మేమందరం కలిసి బిర్యానీ పార్టీ చేసుకుందామని అనుకున్నాము. ఇది పిస్తా హౌస్లో చికెన్ లాలీపాప్ బిర్యానీ, దమ్ బిర్యానీ రొటీన్ కదా అని ఈసారి ఇలా ట్రై చేసాము. ఇది కూడా పర్లేదు, బాగుంది. అదే టైంకి మా లక్కీ ఏంటంటే మా హస్బెండ్ మా కోసం ఆత్రేయపురం పూతరేకులు ఆర్డర్ చేశారు. ఆ కొరియర్ అనేది ఆ రోజే వచ్చిందనమాట. బిర్యానీ తిన్న తర్వాత మంచిగా ఇలా స్వీట్స్ ఎంజాయ్ చేసాము. నా తిండిని చూసి తిట్టుకోకండి, ఆ టైంలో నేను అంతకంటే నీట్గా తినలేను, ఎందుకంటే ఒక చేతిలో ఫోను ఇంకో చేతిలో సమీక్ష ఉంది. సో తింటూ అలా తింటున్నాను, తిట్టుకోకండి. అండ్ ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ తోటి మంచిగా రేపు ఏం చేద్దాము అని చెప్పేసి ప్లాన్ వేసుకుంటున్నాము. సో ఆ ప్లానింగ్ ఏంటి, ఏం ప్లాన్ చేసాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో ఇదే అనమాట మేము ప్లాన్ చేసింది. దీని గురించి ఇంకా ఫుల్ వీడియో తెలుసుకోవాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.